హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి సింపుల్ టేస్టీ ఈజీ రెసిపీ పచ్చి బఠానీ అలాగే గోబీ క్యాలీఫ్లవర్ మటర్ కర్రీ. సో దానికోసం ఒక మీడియం సైజ్ క్యాలీఫ్లవర్ని తీసుకున్నాను. అలాగే పచ్చి బఠానీని ముందే ఉడికించేసేసుకున్నాను. కాస్త మెత్తగా రావాలి కదా, అందుకనేసి ముందు ఉడికిచ్చేసి పెట్టేసుకున్నాను. చూడండి, పచ్చి బఠానీ వేడిగా ఉంది, కాస్త గిన్నె, అందుకే అలా పట్టుకుంటున్నాను. సో ఇలా పచ్చి బఠానీని ఉడికిచ్చేసుకొని గోబీని ముందే కట్ చేసేసుకొని పక్కకు పెట్టేసుకున్నాం అనుకోండి. అలాగే దీనికి కావాల్సిన టమాటాలు ఒక 5, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ, 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, ఇవన్నిటిని కూడా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి. చాలా ఈజీగా 10 నిమిషాల్లో ఎంతో టేస్టీ కమ్మనైన కర్రీని చేసేసుకోవచ్చు. కానీ రియల్లీ అండి, టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మటర్ గోబీ కర్రీ వీలైతే ఖచ్చితంగా ట్రై చేయండి, చేసి పెట్టండి. పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఈజీగా నచ్చుతుంది. సో క్యాలీఫ్లవర్ని అలా కట్ చేసుకొని ఒక 5 మినిట్స్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకుంటే ఏదైనా పురుగు ఉన్నా చచ్చిపోతుంది అంటారు. ఎంతవరకు అనేది మనకు తెలియదు, జస్ట్ అంటారు కనుక నేను కూడా చేస్తాను అంతే. సో ఆ గిన్నె పక్కకు పెట్టేసి మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని ఒక కూరకి సరిపడా గిన్నె పెట్టేసుకొని దాంట్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఖచ్చితంగా 120-130 ml ఆయిల్ పడుతుంది. సో మీకు తక్కువ కావాలంటే తక్కువ వేసుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నేను మాత్రం అంతే వేసుకుంటాను. సో కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఒక చెంచాడు తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. సో వీటన్నిటిని చక్కగా క్లీన్గా కడిగేసి పెట్టేసుకున్నాను అనమాట, పొట్టు తీసి క్లియర్ చక్కగా. సో ఇప్పుడు డైరెక్ట్ ఆయిల్లోనే కట్ చేసేస్తున్నాను. సో నేనైతే ఎక్కువ శాతం 90% నేను వాడే విధానం ఇదే అనమాట. సో గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక ఇలా ఒక్కొక్కటి కట్ చేసుకుంటూ ఉంటుంటే సో టైం వేస్ట్ కాదు అండ్ చాలా ఈజీగా ప్రాసెస్ అనేది త్వరగా అయిపోతుంది. సో టైం సేఫ్ కోసమే ఈ పద్ధతి. సో మీరు మాత్రం ముందే చక్కగా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది. సో ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను, మిర్చి కట్ చేసేసుకుంటున్నాను. సో కాస్త ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ఫ్రై అవ్వాలి. ఒక్కటే విడిగా క్యాలీఫ్లవర్ వండితే తినే వాళ్ళకి ఇలా చేసి పెట్టండి, తప్పకుండా ఇష్టంగా చాలా చక్కగా తినేస్తారు. సో ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను ఆయిల్లో. అది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో క్యాలీఫ్లవర్ చాలామంది నచ్చదు. సో వాళ్ళకి ఇలా పచ్చి బఠానీ కలిపేసి చక్కగా వండేస్తే కమ్మగా తింటారు. అదేంటనుకున్నారా, అల్లం ముక్కు ఉందన్నమాట పేస్ట్లో. సో అది పడేసాను, కొంచెమే అనిపిస్తుంది, అందుకే ఇంకొంచెం వేసుకున్నాను అల్లం పేస్ట్, అంతే. సో దీన్ని చక్కగా కలిపేసేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా కలిపేసేసుకుంటే సరిపోతుంది. అలాగే సగం చెంచాడు పసుపు, అలాగే కూరకి సరిపడా ఉప్పును కూడా వేసేసుకుంటున్నాను. ఒక 1.5 స్పూన్ ఖచ్చితంగా పడుతుంది మాకైతే. సో అందుకే వేసేసుకుని ఈ స్టేజ్లోనే ఎప్పుడూ అన్నీ వేసేసుకుంటాను. అలాగే ఒక అర చెంచాడు ధనియా పొడి, పావు చెంచాడు జీరా పొడి, అలాగే మరో పావు చెంచాడు గరం మసాలా పౌడర్ వేసేసుకుంటున్నాను. నేను ఎప్పుడు కూడా ఆయిల్లోనే వేసేస్తాను, ఫ్రై చేసేసుకుంటాను. సో ఇప్పుడు ఉడికించుకున్న పచ్చి బఠానీని కూడా ఆయిల్లో వేసేసి చక్కగా కలిపేసుకుంటున్నాను. సో ఎందుకంటే ఇప్పుడు వేస్తేనే టేస్టీగా ఉంటుంది. అండ్ కూరకి సరిపడా కారం 2.5 చెంచాల వరకు వేసేసుకుంటున్నాను. కొంచెం ఫ్రై అవుతాయి కదా పచ్చి బఠానీ, అందుకే ఫస్ట్ పచ్చి బఠానీ వేసేసి ఆయిల్లో. సో ఈ ఫ్రై అవుతూ ఉంటే టమాటా కూడా కట్ చేసేసాం అనుకోండి, టమాటా కూడా మెత్తబడిపోతుంది. టమాటా ఎప్పుడు ఆయిల్లోనే వేసుకుంటాను నేను, కూరగాయలు వేసాక వేయను. సో ఎందుకంటే కూరగాయలు వేసాక వేస్తే టమాటా ముక్కలు అలాగే ఉంటాయి, త్వరగా మగ్గదు. మా ఇంట్లో అలా తినరనమాట, అందుకే నేను ఫస్ట్ టమాటా వేసి మగ్గబెట్టేసుకుంటాను. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. చాలా త్వరగా టమాటా మెత్తబడిపోయి ఎవరికి ఆ ముక్కలు ఇబ్బందిగా అనిపించవు. ఏదైతే ఏందండి, నలుగురు తినే విధంగా వండగలిగితే చాలు కదా, వాళ్ళకి నచ్చేటట్లు వండితే చాలు కదా. సో అలా అనమాట. సో వీటిని చక్కగా సన్నగా కట్ చేసేసుకుంటున్నాను. మొత్తం ఇలానే సన్నగా కట్ చేసేసుకొని వాటిని ఒక 2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. సో అంతా కలిపేసేసుకుంటున్నాను అలా.
జస్ట్ ఇట్లయితే 5 నిమిషాలు ఆయిల్లో ఇవి కూడా మంచిగా చక్కగా ఫ్రై అయిపోయి మెత్తపడిపోద్ది. స్కిన్ పీల్ అదే స్కిన్ మాత్రం ఇట్లా సపరేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు క్యాలీఫ్లవర్ని వేసేసుకుంటాం. 5 నిమిషాలు వేడి నీళ్ళల్లో వీటిని కూడా ఇట్లా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే బాగా స్మూత్ అయిపోతుంది. ఆల్మోస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. సో మొత్తం చక్కగా నీళ్ళ నుంచి తీసి గిన్నెలోకి వేసేసుకొని దీన్ని కూడా ఒకసారి కలిపేసేసుకొని చక్కగా అన్ని వైపులా కలిసేలా చక్కగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇక ఒక 10 నిమిషాల పాటు మగ్గించుకుంటే మధ్య మధ్యలో చూసుకుంటూ అడగంటకుండా అయిపోయి. ఎంత ఈజీ అండి, ఏముంది ఇందులో. అట్లీస్ట్ చెప్పడానికి వీడియో చేయడానికన్నా ఒక 10 నిమిషాలు అట్లా సాగదీయడమే తప్ప అసలు ఏముంది ఇందులో. అంత ఈజీగా అయిపోతుంది కర్రీ. సో కొత్తిమీర కూడా కట్ చేసేసుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా సేమ్ ఈ పద్ధతిలో వేసుకోండి. కూర మీ వాళ్ళందరికీ తప్పకుండా 100% నచ్చుద్ది. అండ్ మీకు కూడా శ్రమ లేకుండా 10 నిమిషాల కూర అయిపోద్ది. అంతా బాగుంటుంది, టేస్ట్ అద్దరిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ చూసుకుంటూ ఉండాలి. సో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, బెల్ గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా చూస్తూ ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఆల్మోస్ట్ కూర అయిపోయింది. సో ఒకసారి ఫైనల్గా అలా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోతుంది. అలా కలిపేసుకొని మూత పెట్టేసేసుకొని మరొకసారి మూత తీసి ఒక్కసారి అంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ లాస్ట్ అండ్ ఫైనల్ ఒక 5 మినిట్స్ అలా మక్క పెట్టేసేసుకున్నాం అనుకోండి, మన కూర రెడీ అయిపోయినట్లే. సో ఇలా ఒకసారి కలిపేసుకుంటున్నాం. సో అడగంటగలేదు, మీడియంలో పెట్టేసుకుంటే చాలు, చక్కగా అయిపోతుంది కూర. తప్పకుండా చేసుకొని తినండి, లేదంటే మీరే ఖచ్చితంగా ఒక మంచి రెసిపీని మిస్ అయిపోతారు. చూడండి సూపర్ ఉంది కదా, కలర్ఫుల్గా కూడా చాలా బాగుంది. ఖచ్చితంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. గంట కొట్టడం మర్చిపోకండి.